ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వారి ఆదేశాల ప్రకారం అంతర్జాతీయ యోగా దినోత్సవం ఈ నెల 21వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటూ మన రాష్ట్రంలో విశాఖపట్నంలో గౌరవ ప్రధానమంత్రి గారి ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం మనం జరుపుకుంటున్నాం. దానికి సంబంధించి ఒక నెల రోజులు అంటే మే 21 నుండి జూన్ 21 వరకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ యోగా యొక్క కార్యక్రమాన్ని ప్రాచుర్యాన్ని తెలియజేయడం కోసం ప్రతి విలేజ్ దగ్గర నుండి రాష్ట్ర స్థాయి వరకు కూడా ఈ యోగా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. మన జిల్లాలో ఇప్పటికీ దాదాపుగా మన జిల్లా నుండి రేపు జూన్ 21 తారీఖున గౌరవ ప్రధానమంత్రి గారు అటెండ్ అయ్యే కార్యక్రమానికి మన జిల్లాలో ఆ రోజు దాదాపు సుమారుగా 8 లక్షల మంది యోగా కార్యక్రమంలో పాల్గొనడానికి కావలసిన అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. వారి శిక్షణ కూడా ఇవ్వడం జరుగుతుంది. గ్రామ స్థాయిలో శిక్షణ కూడా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మనకి ఈ పర్యాటక ప్రాంతాలైన మన జిల్లాలో ముఖ్య ప్రాముఖ్యత ఉన్న 4 పర్యాటక ప్రాంతాలు సార్ ఒకటి అయిపోయింది. ఇది 2వ కార్యక్రమం జరుగుతుంది. ఇంకా 2 కార్యక్రమాలు చేయవలసిన అవసరం ఉన్నాయి. ఇదే విధంగా మన జిల్లాలో రాష్ట్ర స్థాయి ప్రోగ్రాం కూడా 10వ తారీఖున మన జిల్లాలో చేయమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాన్ని బట్టి ఎస్పోర్ట్ లో మనం ఆ రోజు సుమారు ఇది ఏంటంటే మనం ఈ రోజు ఈ ఒక్క రోజు మాత్రమే ఇది కార్యక్రమంలో పాల్గొనడం కాకుండా మన జీవితంలో ఈ యోగా అనే దాన్ని ఒక భాగ్యస్వామ్యం చేసుకుంటే ఆరోగ్యం పరంగా కానివ్వండి, మానసిక పరంగా కానివ్వండి, శారీరక పరంగా కానివ్వండి అన్ని విధాలు కూడా ఇది మనకు దోహదపడుతున్న ఉద్దేశంతో దీన్ని ప్రజలందరికీ అలవాటు చేసి వారి శారీరక మానసిక పరిస్థితిని పెంచాలనే ఉద్దేశంతో ప్రభుత్వం చేసిన ఏర్పాటు ఇది ప్రతి ఒక్కరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మీ అందరూ కోరుకుంటూ